మనందరితో కంటతడి పెట్టించడమో తెలుసు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రప్పించడమో తెలుసు, ఆయనకి అలరించడము తెలుసు, అల్లరించడము కూడా బాగా తెలుసు. సో ఈ సినిమాతో ఆయన ఇప్పటి వరకు వచ్చినటువంటి నాంది, ఉగ్రం ఈ సినిమాలతో కంప్లీట్గా ఒక ఇమేజ్ మేకోవర్ అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు నవ్విస్తూ వచ్చినటువంటి అల్లరి నరేష్ గారు సడన్గా ఇంకొక యాంగిల్ని చూపించారు. ఏ యాక్టర్ అయినా సరే కంటతడి పెట్టించడం అలాగే కడుపుబ్బ నవ్వించడం చేయగలరు అంటే హీజ్ అన్ ఆల్ టైమ్ ఎంటర్టైనర్ అల్లరి నరేష్ గారు. విషింగ్ యూ సూపర్ సక్సెస్ అండి. అండ్ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ, సినిమాలోని సాంగ్స్ విశాల్ చంద్రశేఖర్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చింది. విశాల్ చంద్రశేఖర్ గారు మీరు వచ్చారా? ఓకే, ఇంకా రాలేదు, వస్తున్నారు. ఆయన ఇంకొక సైకిల్ తీసుకొని వస్తున్నారు. టాంగా వేసుకొని వస్తున్నారా? మ్యూజిక్ కొడుతున్నారా? ఓకే. సుబ్బు గారు చాలా వెరైటీ కాన్సెప్ట్స్తో డిఫరెంట్గా ఈ సినిమాని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు. సుబ్బు గారికి ఇంకేమేమి ఐడియాలు ఉన్నాయి సక్సెస్ మీట్కి అనేది నేను అడిగి తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాను. ఎనీవే, లెట్స్ హ్యావ్ ద సాంగ్ ఆఫ్ ద మూవీ ప్లీజ్. సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ మన అందరి కోసం. రిచర్డ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిచర్డ్ ఎం నాథన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. రిచర్డ్ గారు, వేర్ ఎవర్ యు ఆర్. ఎస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎందుకంటే ఒక సినిమా మనం చూస్తున్నాము అంటే దాని వెనకాల లిటరలీ ఫిజికల్ గా చాలా కష్టపడేటువంటి పర్సన్ రిచర్డ్ గారు. వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. గాట్ ఇట్ సార్. పాన్ ఇండియా యాంకర్, ఆల్ లాంగ్వేజెస్ కవర్. సార్ వీ విల్ ఆల్సో కాల్ సార్. చాలా కష్టపడి బోలెడని విజువల్స్ని తీస్తే వాటిని కచ అని కొన్ని కట్ చేసేస్తూ ఉంటారే ఎడిటర్ గారు. చోటా కే ప్రసాద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఒక్కసారి వీరు వారు మాట్లాడుకుంటారు. ఎడిటర్ సార్, ఎడిటర్ చోటా గారు, మీరు తీసినటువంటి విజువల్స్ని మీరు కొన్ని కట్ చేసేశారు అని అంటున్నారు. దీని మీద మీరు ఎలా స్పందించాలనుకుంటున్నారు? రూమర్స్ కోసం రెస్పాండ్ అవ్వం కదా మనం. సార్, సమ్ ఆఫ్ ద విజువల్స్ దట్ యూ టుక్, he edited, took it off. Do you want to respond? No, whatever he does, I think he does it'll be good for the film. So I don't involve in that profession much. Yeah, actually కెమెరామెన్ ఎవరైనా అది షార్ట్స్ తీస్తారు. మా పని ఏంటంటే దాన్ని కోస్తాం, వాళ్ళు తీయాలి, మేము కొయ్యాలి. యా సార్, we have one mini cafe. Please be seated, sir. ప్లీజ్ రండి సార్, రండి. దిస్ ఇస్ బచ్చలమల్లి కెఫే. కూర్చోండి సార్, కూర్చోండి సార్. సార్ కూర్చోండి. చోటా గారు, టీ తాగుతారా, కాఫీ తాగుతారా? ఎవరినైనా అది బచ్చలమల్లి బ్రాండ్ లేవో చెప్తున్నారు మీరు. మా దగ్గర అవన్నీ లేవు. సార్, టీ తాగుతారా? ఏమవుతుందండి, ఇప్పుడు మన ఫంక్షన్ కదా, వచ్చిన గెస్టులను ఏమన్నా అడిగితే బాగుంటుంది. మీరు అడుగుదాం అనుకుంటున్నారా? చోటా గారు చాలా కాలం నుంచి క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. నాకు తెలుసు ఆయనకు ఒక యాంకర్లో ఉండాల్సినటువంటి అన్ని లక్షణాలు ఉన్నాయని. ఎవరిని అడుగుదాం సార్? ప్రవీణ్తో స్టార్ట్ చేద్దామండి. ప్రవీణ్, కమ్ అప్ మై బాయ్, కమ్ అప్ ఆన్ స్టేజ్. ఇంకో మైక్ ఇవ్వండి. ఎస్, చాలా రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నావు కదా. ఎస్, అడగండి. యాక్చువల్లీ డలే సుమా గారిని ఒక విషయం అడగమని చెప్పాను నేను. ఆవిడేమన్నారంటే అవి కొన్ని నేను అడిగితే వాళ్ళు చెప్పరేమో, మీకున్న ఫ్రెండ్షిప్ తోటి మీరే అడిగేసేయండి అని చెప్పారు. మన బచ్చలమల్లి క్యారెక్టర్ బేస్డ్ మూవీ అని నీకు తెలుసు కదా, మూర్ఖత్వం అనే క్యారెక్టరైజేషన్ బేస్ చేశారు ఇప్పుడు. అయితే నీలో ఉన్న మూర్ఖత్వం కానీ, నీ పక్కన ఉన్న వాళ్ళ మూర్ఖత్వం కానీ, ఇన్ కేస్ నీ చుట్టాల్లో కానీ నీ ఫ్రెండ్స్లో కానీ ఇప్పటి వరకు నువ్వు చూస్తున్నావు గారు. అదే అందుకే అండి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి యాంకర్ చోటా కే ప్రసాద్ గారు. నా చెక్ నాకు వచ్చింది అని అడిగారు, చెప్పలేదు. ఎనీవే, చెప్పినా తెలియదు కదండి. నువ్వు చెప్పుంటే సోషల్ మీడియాలో ఒకళ్ళ పేరే రాస్తారు, నువ్వు చెప్పకపోతే 100 పేర్లు రాస్తారు. ఎవరు ఇండస్ట్రీ వాళ్ళు కాదు కదా, బయట వాళ్ళు. చెప్పినా పర్లేదు, రాసినా పర్లేదు. సో నేను మాట్లాడేస్తాను బచ్చలమల్లి గురించి.
నో 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 నేను చోటప్రసాద్ గారిని ఫస్ట్ పిలిచాను. మీరు కూర్చోండి ఇక్కడ, ఆయన ఖాళీగా పాపం నేను కూడా కూర్చోచ్చా? వెయిట్ చేస్తున్నారు ఆయన గర్ల్ ఫ్రెండ్ కోసం. కూర్చోండి మీరు అక్కడికి వెళ్ళి. వచ్చేసరికి ఏముండవు, మన Only డిఓపి trips, గారు ఉన్నారు అక్కడ, shooting. కూర్చోండి. సార్ చోట గారు Yeah. మీరు చెప్పండి, మీరు ఎప్పుడైనా అలా అంటే మొండితనం, మూర్ఖత్వం ఇలాంటివి మీరు మీలో ఏమైనా ఉందనుకుంటున్నారా ఏదైనా ఒక విషయంలో? Actually, ప్రతి మనిషిలోనూ మూర్ఖత్వం అనేది ఉంటుందండి. అది లేకపోతే మనం ఉండలేము యాక్చువల్లీ. Correct. ఎక్కడో చోట అంటే దాని పర్సంటేజ్ ఒకటి ఉంటుంది కదండి, 10% 20% అలా ఉంటుంది. అది బాగా స్థాయి దాటేసినప్పుడు మాత్రం వాళ్ళు అవతల ప్రాబ్లంలో పడతాయి. మీకు ఏ విషయంలో ఉంది మూర్ఖత్వం? నాకు నా work సినిమా లెంగ్త్ ఎక్కువైనప్పుడు కామెడీ సీన్లు తీసేయడంలో ఉంటుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగిందా? అంటే సినిమాని కాపాడుకునే ప్రాసెస్ కొన్నిసార్లు ఉంటుంది కదండి. ఓకే. అండ్ డైరెక్టర్ దానికి ఏమంటాడంటే సినిమా విలువలు ముఖ్యం, లెంగ్త్ అనేది అంటాడు. ఎప్పుడు కూడా కామెడీ సీన్ల మీద పడతారండి. అది అది మొత్తం. అంటే ఈ సినిమా అంతా చాలా సీరియస్ సబ్జెక్ట్ కాబట్టి మీరు గ్యారంటీగా కామెడీ సీన్ మీదే పడి ఉంటారు. అందులో ఈయన సీన్లు కోతలు పడి ఉంటాయి. లేదండి, ఈ విషయంలో పడ్డాడండి, మళ్ళీ లాస్ట్ లో కలిపారు, ఎందుకో మా తెలియదు. ప్రవీణ్ లక్ ఏంటంటే ఈ సినిమాలో కామెడీ తక్కువ, ఎమోషన్ ఎక్కువ చేశాడు. అవునా ప్రవీణ్? కాబట్టి నాకు కోతకు దొరకలేదు. అదే నక్కిన్ గారు త్రినాథ్ గారు. అంతే. ఇప్పుడు దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఎస్, యాక్చువల్లీ ఈ సినిమా సబ్జెక్ట్ ఏదైతే ఉందో త్రినాథ్ గారి బయోపికా లేదా మరి ఇప్పుడు ఎవరి స్టోరీ ఇది? ఇంట్రెస్టింగ్ టాపిక్. సుబ్బు గారు మీరు చెప్పాలి మాకు, ఎవరిది స్టోరీ? డైరెక్టర్స్లో నుంచి ఎవరిదో ఒక స్టోరీ తీసుకున్నారు సుబ్బు గారు అని ఒక చిన్న వినికిడి. అది యాక్చువల్లీ మన సుబ్బుకి అతనికి చాలా ఒక రిలేషన్ కూడా ఉందండి. అవునా? అవునండి, సుబ్బు వాళ్ళ ఊర్లో తుని అనే ఊర్లో ఉన్న వేణు గారు క్యారెక్టర్ ఉన్నారు, నుంచి కార్తిక్ ఇన్స్పైర్ గారు చేశాడు. ఉన్నారు, విజయ్ గారు సుబ్బు ఓకే. యా సుబ్బు గారునా? యా యా పిలవండి. సుబ్బు సార్ పైకి వస్తే సుబ్బు గారు ఒక్కసారి బచ్చల మల్లికి ఒక ఇంట్రడక్షన్. సుబ్బులో మూర్ఖుడు ఉన్నాడా? చోట అందరిలోనూ ఉన్నారని ఇందాకే చెప్పారు కదా, నీలో నాలో కూడా పెద్ద మూర్ఖులు ఉన్నారు. మీరు లేరు. సార్ మిమ్మల్ని ఎందుకు పిలిచారు ఆయన ఎడిటర్ గారు కదా, నేను మీరు వెళ్ళిపోండి ఇప్పుడు. థ్యాంక్ యూ. ఇప్పుడే మాట్లాడకూడదు సార్, ఆయన ప్రిపేర్ అయ్యి వచ్చినటువంటి స్పీచ్ ఒక పాయింట్లో అది రెడీగా ఒక చిన్న దానికి ఒక బిల్డప్ అవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడే కాదు సార్. పైగా మీది టోకెన్ నెంబర్ 4, 1, 2, 3 ఆయన ఉన్నారు చూడండి అక్కడ. ఇందాకటి నుంచి డిఓపి గారు వెయిటింగ్లో ఉన్నారు. చోటా గారు ఒకసారి ఆయన పిలుద్దాం, మన డిఓపి గారు. రిచర్డ్ గారు ప్లీజ్. ఐ నో దట్ యూ డోంట్ అండర్స్టాండ్ మచ్ ఆఫ్ తెలుగు. వీ ఆర్ టాకింగ్ అబౌట్ ద మూర్ఖత్వం, ద మొండితనం, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వాట్ ఈస్ ఇట్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్? నాకు రాదండి ఇంగ్లీష్. ఇట్ ఇస్ కాల్డ్ ఇంగ్లీష్లో ఏం చెప్తారు చెప్పు? ఇట్స్ కాల్డ్ సమ్టైమ్స్ యూ బిహేవ్ లైక్ యూ వాంట్ ఇట్, లైక్ యూ బిహేవ్ లైక్ దట్. That is it. Yeah. That you tell, sir. It is there in you. Yeah. When it comes to my profession, yes, it is there. Okay. It has to be there. సార్ మీరు ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు? డైరెక్టర్ గారు సుబ్బు గారు మీకు ఇద్దరికి జరిగినటువంటి సంభాషణలో వేర్ డూ యూ నాట్ కాంప్రమైజ్? Where do you not? Yeah, in making. Yeah. Which are the things that you don't like to compromise? Everything. Very good, sir. Good answer. Thank you, sir. Anything else that you want to say? No, sir, tell about me 2 words, sir. You are doing a great Thank you, sir. work. Thank you. ఇది చాలు అమ్మ, ఇదే కొంచెం ఇదే మార్కెటింగ్ చేయి. మాట్లాడు ప్రవీణ్ ప్లీజ్. ఇమోషనల్ సీన్స్ అన్నారు ఈ సినిమాలో. ఎమోషన్ ఏం కదండి, ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది. అలా అదే అనుకున్నాను. సంపాడులో ఉంటాయి. మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఇచ్చేసిన డైరెక్టర్స్కి, హీరోలకి, హీరోయిన్స్కి అందరికి నమస్తే. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. బచ్చల మల్లి ఒక మూర్ఖుడు ప్రేమ కథ, కానీ అన్ని రసాలు ఉన్నాయి. ఎక్కువ అంటే ఏదైనా సినిమా చూసిన తర్వాత మనం ఏదైనా మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ఇలా మాట్లాడుకుంటే కొంచెం ఇబ్బందే. సో 20వ తారీఖున ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. సినిమాని సూపర్ హిట్ చేయాలని మీరు అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. ఓవర్ టు చోట ప్రసాద్. ప్రసాద్ గారు మీరు ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. వచ్చిన డైరెక్టర్స్ అందరికీ, మమ్మల్ని బెస్ట్ చేయడానికి వచ్చిన వెల్విషర్స్ అందరికీ కూడా వెల్కమ్. అండ్ ఈ సినిమాలో బచ్చల మల్లి అనే క్యారెక్టర్ పుట్టింది మా సుబ్బు తన థాట్ ప్రాసెస్ నుంచి. అండ్ ఈ సినిమా కోసం సుబ్బు తన బ్లడ్ అండ్ స్వెట్ ఏ రేంజ్లో పెట్టాడో నేనే విట్నెస్ చేయగలను. కాబట్టి సుబ్బు,
నీ పే బ్యాక్ చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. విష్ ఆల్ ది బెస్ట్ బ్రదర్. అండ్ రాజా, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. నరేష్ గారు, మీ గురించి మాత్రమే కొంచెం లాస్ట్ 2 minutesలో నేను చెప్పలేదు, ఇప్పుడు మాత్రం చెప్తాను. ఏంటి అంటే పొద్దున్న నాకు ఫోన్ కాల్ వచ్చింది సార్, ఒక డైరెక్టర్. ఆయన ఫోన్ చేసి మన ట్రైలర్ కానీ, కంటెంట్ కానీ, సినిమాకి వస్తున్న బజ్ కానీ, కంటెంట్ వైజ్ తన ఎగ్జైట్మెంట్ నాతో షేర్ చేసుకున్న ప్రాసెస్లో ఏమన్నాడంటే, ఏ ఆర్టిస్ట్కైనా ఒక ట్యాగ్ లైన్ పడడం చాలా కష్టం, అది మీకు అల్లరి అనే ట్యాగ్ లైన్ ఎప్పటి నుంచో ఉండిపోయింది, ఆ ట్యాగ్ లైన్ మనం రిమూవ్ చేయడం కూడా చాలా కష్టం, అంత ఈజీగా ఎవరు కొట్టలేరు అన్నారు. అలాంటిది మీరు ఒక కంప్లీట్ యాక్టర్గా మారే ప్రాసెస్లో మీరు సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ కానీ, మీ పెర్ఫార్మెన్సెస్ కానీ, మీ ట్రావెల్ కానీ, తను చెప్పిన పద్ధతి నాకు చాలా బాగా నచ్చిందండి. అలా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ మన జర్నీ స్టార్ట్ అయింది నాంది సినిమాతో. యాజ్ అ ఎడిటర్గా మీరు హీరోగా చేసే సినిమాలతో స్టార్ట్ అయింది నాకు నా జర్నీ మీతోటి. ఇప్పటివరకు జర్నీ కంటిన్యూ అవుతున్నాం. ఆ ట్రాన్స్ఫర్మేషన్లో నేను పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ నెల 20వ తారీఖున మా సినిమా బచ్చలమల్లి రిలీజ్ అవబోతుందండి. మీ అందరికీ నచ్చి తీరుతుంది, అది స్ట్రాంగ్గా చెప్పగలను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే నేను కూడా మాట్లాడతాను 2 నిమిషాలు. ఎస్ చెప్పండి. యాక్చువల్లీ సుబ్బు 2022 ఏప్రిల్లో అనుకుంటాండి నాకు కథ చెప్పాడు, ఊరికే ప్రాక్టీస్ కోసం. ఫ్రెండ్ మా ఇద్దరి మధ్యలో 10-13 years 10-13 years. అదే సార్, మీ గురించే టెన్షన్ అంతా, మీరు లేకపోతే అసలు ఈ గొడవ లేదు నాకు. అయితే ఒక 4వ సీన్ 5వ సీన్ నుంచి నాకు నరేష్ గారే కనిపించారు. అంటే అప్పటికి సుబ్బు నరేష్ గారు అనుకోలేదు. ఆ ప్రయాణంలో వెళ్ళి బచ్చలమల్లి ఈరోజు దాకా వచ్చింది. అద్భుతమైన క్యారెక్టరైజేషను. తర్వాత మిగతా నటినట్లు అన్నీ బాగుంటాయి. అందరం పేరున చెప్పలేను కానీ మొత్తం అందరం చించుకుని చేసాం. అలా చేయించాడు, లేదంటే అతను పెద్ద మూర్ఖుడు, వదిలే టైప్ కాదు. ఎంతమంది ఎన్ని చేసినా 6 అడుగుల మనిషి బచ్చలమల్లి నరేష్ గారు ఆవాహ్యమైనట్టు ఆవహించి ఆయనలో మొత్తం అందరినీ, ఇంకా ఆయన నటనతో ఆయన తీసిపోయాడు సినిమాని. అలాగే అమృత అమ్మాయి పేరు కావేరేమో ఒరిజినల్ అన్నట్టే చేసింది. అమ్మాయి అక్కడే పుట్టి అక్కడే పెరిగిందేమో అన్నట్టే ఉంటుంది కదా. థ్యాంక్ యూ. ఏదో చెప్పాలనిపిస్తుంది కానీ ఇంతమంది జనాల్లో. ప్రవీణ్, ఈరోజు ఇంత బాగా మాట్లాడినందుకు మీకు ఒక 15 గోనె సంచులు ఇస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నిజం చెప్పేసి వెళ్ళండి, దాన్ని గోనె సంచుల పైన పెట్టినటువంటి బాటిల్ని ఖాళీ చేసింది మీరే కదా. ఓకే, థ్యాంక్ యూ, దట్స్ ఆల్. థ్యాంక్ యూ చోటగా ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఎస్, తీసుకెళ్ళండి, పెట్టండి. దాంట్లో మనీ ప్లాంట్లు పెంచుకుంటాను, వెళ్ళండి. మా ఆడవాళ్ళు చేసే పని అదే. అలాంటి బాటిల్ దొరికితే అందులో మనీ ప్లాంట్ పెంచుతూ ఉంటాం మేము. ఓకే, సో సినిమాని ఆద్యంతం ప్రేమించి ప్యాషన్తో సినిమాలని అందిస్తూ ఉండేటువంటి బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్స్కి కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. రాజేష్ గారికి అండ్ అలాగే బాలాజీ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ని మనం ఇప్పుడు